కుక్కల్లాగా ఇల్లు మొత్తం అరాచకంగా ధ్వంసం చేశారు. బిక్కుమంటూ బతికింది ఆవిడ. దాన్ని సమర్థించారు. ఒక మహిళను ఏదో అన్నారనేసి. మరి ఈ రోజు గాలి భానుప్రకాష్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేస్తే దాన్ని కూడా సమర్థిస్తారా అని చెప్పి నేను కూటమిని అడుగుతున్నా. దాన్ని సమర్థిస్తారా? దానికి కూడా కేసులు నమోదు చేయకుండా ఉంటారా అని నేను అడుగుతున్నాను సార్. సో ఎవరెవరైతే సార్ మొన్న ఉప్పాల హారిక గారి మీద దారి కాచి, ఆవిడ ఒక మహిళే, దారి కాచి నీచంగా బూతులు తిడుతూ అడ్డగించి ఆవిడ కారును ధ్వంసం చేశారు. మళ్ళీ తిరిగి ఆవిడనే మహానటి అని చెప్పేసి కించపరిచారు బీసీ మహిళని. అది తెలుగుదేశం పార్టీ సంస్కారం సార్. మహిళలు అంటున్నారు సార్. లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారు సతీమణి, ఆవిడ గారి గురించి అంత నీచంగా మాట్లాడిన పార్టీ అది. అదేవిధంగా సార్ మహిళల గురించి మాట్లాడుతున్నారు సార్. ఏదైతే సాక్షాత్తు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి తనయుడు నటరత్న బాలకృష్ణ గారు ఆడది కనిపిస్తే ఏం చేయాలని మాట్లాడిన ఆయన చనిపోయారు సార్. దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు. సో ఇవన్నీ తెలుగుదేశం పార్టీ సంస్కారం. మరి అవన్నీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు. మరి వాళ్ళు మహిళలు కనిపిస్తే ఏదైతే అమ్మ అనాలంట, లేకపోతే మహిళలు కనిపించకపోతే చెల్లి సోదరి అనాలంట సార్. ఇక మా సోదరి మాట్లాడుతుంది సార్. అక్కడ కూర్చొని మా చెల్లమ్మ, మా అరుణమ్మ మాట్లాడుతుంది సార్. స్వీయ నియంత్రణ ఉంటారు. నిజంగా నేను 10 నిమిషాలు నవ్వుకున్నాను సార్ ఆ ఓడికి. స్వీయ నియంత్రణ అండి సార్. స్వీయ నియంత్రణ వాళ్ళకి కాదు తల్లి, ముందు తమరికి ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి అనుకోవాలి లేకుండా తమను మాట్లాడిన మాటలు మర్చిపోలేదు ఎవరు. రాష్ట్ర ప్రజలు చూస్తుంటారమ్మా, నేను మాట్లాడే మాట కాదు, ప్రజలు చూస్తుంటారు, వీక్షకులు. అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగితే మీ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా బూతులు తిట్టానా నేను? శేఖర్ రెడ్డి గారు ఆగమ్మా, ఆగుతల్లి, నువ్వు మాట్లాడిన మాటలన్నీ రికార్డెడ్. అడిగితానే చెప్పండి. మీ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా బూతులు తిట్టానా? నువ్వు కాదమ్మా. పేడపురుగు గేడపురుగు ఎందుకు నువ్వు కాదమ్మా. మర్చిపోయావన్నీ. ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని తీసుకొచ్చి మాట్లాడింది నువ్వు కాదమ్మా. మర్చిపోయావన్నీ. అధికార అహంకారంతో ఎంత పడితే అంత మాట మాజీ ముఖ్యమంత్రి గారిని పెట్టుకొని మాట్లాడింది నువ్వు కాదమ్మా. మర్చిపోయావన్నీ. అన్ని గుర్తున్నాయి. ఎక్కడికి పోలా. తమ సంస్కారం నేర్చుకుని మిగతా వాళ్ళు సంస్కారం చెప్పండి. ఇన్ని రోజులుగా డిబేట్ చేస్తా ఉన్నా, సంస్కారం చూసుకో. మీరన్ని మాటలు మాట్లాడినా, మీరన్ని తప్పుడు మాటలు మాట్లాడినా ఏ రోజు మీ గురించి మేము పరుషపద్యాల వాళ్ళ కేవలం చిల్లమనే మాట్లాడాం. అది మా పార్టీ సంస్కారం. మా పార్టీ సంస్కారం అది. మా సంస్కారం అది. మధ్యలో నేను ఎక్కడ మాట్లాడలేదు సార్. నేను మధ్యలో ఎక్కడ మాట్లాడలేదు. మధ్యలో మాట్లాడే మధ్యలో మాట్లాడే హీరోయిజం అనిపించుకోదు. తప్పు చేసి బుక్కాయిస్తూ మధ్యలో అడ్డదిడ్డంగా వాదన చేస్తే వీక్షకులు అందరూ మర్చిపోలా. వీక్షకులు ఎవరు మర్చిపోలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మర్చిపోలా. అన్ని గుర్తున్నాయి, అన్ని రికార్డు అయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడలేదా నువ్వు? చర్చ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదా? మా నోట్లో చెప్పిస్తావా? పువ్వు ఎక్కి అధికారం మగనెక్కి మాట్లాడలేదా నువ్వు? ప్రజలు మర్చిపోయారనుకున్నావా? మొన్న నల్లపరెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడిని సమర్థిస్తూ ఇంకా దాడి జరగాలి, అతన్నే కొట్టాలని మాట్లాడిన మాట మర్చిపోయావా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నియంతృత్వంలో ఉన్నామా? ఎక్కడొకలా, ఇంకో చోట ఇంకోలా, 4 స్టాండ్లు పట్టుకొని 4 రకాలుగా మాట్లాడింది నువ్వు కదమ్మా. మాట్లాడింది నువ్వు కదా. మళ్ళీ మాట్లాడుతున్నావు. సమర్థించుకున్నా కూర్చొని అక్కడ సమర్థించుకున్నా కానీ ఎవరు మర్చిపోలేదు తల్లి. ఎవరు మర్చిపోలే నీ కుసంస్కారమైన మాటలు, సంస్కారమైన హీనమైన మాటలు. స్థాయి సార్, ఇంకో మాట సార్, స్థాయి గురించి మాట్లాడండి సార్. ఆపండి సార్. ఎలాంటి వాళ్ళు పట్టుకొచ్చారు సార్? హీనంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ టైంలో నేను ఎక్కడ మాట్లాడలేదు.